స్పీడ్ పెంచిన బాలకృష్ణ గారు ఎన్బికే 111 స్టార్ట్ అవుతుంది. ఒకప్పుడు ఒకే రోజు 3 షూటింగుల్లో పాల్గొనేవాళ్ళు హీరో. కాబట్టి బాలకృష్ణ గారు చాలా వేగంగా ఉన్నారు. క్వీన్ అని ఒక క్యారెక్టర్ని రివీల్ చేశారు. క్యారెక్టర్ కోసం నాకు తెలిసి 10 కేజీ తగ్గుతున్నారని కూడా విన్నాను బాలకృష్ణ గారు. ఆయన టోటల్గా ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయిపోయాడు అనేది బయటకు వస్తున్న సమాచారం. భరద్వాజ గారు స్పీడ్ పెంచిన బాలకృష్ణ గారు ఎన్బికే 111 స్టార్ట్ అవుతుంది. ఇలాంటి మాటలన్నీ వింటున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఒక సినిమా రిలీజ్ ఉంది అంటే సినిమా రిలీజ్ అవుతుండగా ఇంకో సినిమా మొదలైపోయి హీరో దానిలో బిజీ అవటం అనేది మనం ఇప్పుడు విచిత్రంగా మాట్లాడుకుంటున్నాం. కానీ ఒకప్పుడు ఒకే రోజు 3 షూటింగుల్లో పాల్గొనేవాళ్ళు హీరోలు. అవును, 3 ఫ్లోర్ల్లో 3 డిఫరెంట్ గెటప్పుల్లో ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియకుండా నటించిన చరిత్ర ఉన్నటువంటి హీరోలు ఉన్నారు మనకి మన తెలుగులో. ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అవుతుండగా ఇంకో సినిమాలో బిజీ అవటమే ఒక వార్తగా మాట్లాడేసుకుంటున్నాం మనం. కాబట్టి బాలకృష్ణ గారు చాలా వేగంగా ఉన్నారు. ఆయన అఖండ 2కి సంబంధించిన చిన్న క్రైసిస్ నడిచింది. ఈ క్రైసిస్లో తన రోల్ ఏమిటి, తను ఎంతవరకు కంట్రిబ్యూట్ చేయగలడు, ఎంతవరకు హెల్ప్ చేయగలడు ఆ పరిస్థితి నుంచి ఆ సినిమా బయటకు రావడానికి, అక్కడి వరకు ఆ పని కంప్లీట్ చేసేసి ఇమీడియట్గా ఇక మిగిలింది వాళ్ళ బాధ్యత. అంటే జనరల్గా యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే మనం చేయాల్సింది చేశాం, వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేయాలి కదా అన్నదే ఆలోచిస్తాడు ఆయన. ఆయన మాత్రమే కాదు, ఆయన అభిమానులు కూడా అలాగే ఆలోచించారు. వాళ్ళు చేసినటువంటి ట్వీట్లో కానీ వాళ్ళు పెట్టినటువంటి పోస్టుల్లో కానీ నాకు బాగా నచ్చిన అంశం ఏంటంటే మీ సినిమాకి తను 0 డిగ్రీ టెంపరేచర్లో షర్ట్ లేకుండా నటించాడు అని డైరెక్టర్ గారు చెప్పాడు వేదికల మీద. అలా నటించడానికి సహకరించాడు ఆయన మీకు. అక్కడితో ఆగలేదు, ప్రమోషన్స్కి సంబంధించి ఏ లెవెల్కైనా వెళ్ళాడు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి, ఏ టైం కంటే ఆ టైంకి, తిన్నా తినకపోయినా పాల్గొని ఆ కార్యక్రమాన్ని రక్తిగట్టించాడు ఆయన. ఎక్కడా కూడా తన కోసం తాను ఆలోచించలేదు, సినిమా గురించి మాత్రమే తపన పడ్డాడు. ఏది ఆ ప్రాజెక్టుతో ట్రావెల్ అయినన్ని రోజులు, ట్రావెలింగ్ అయిపోయిన తర్వాత ప్రమోషన్ కోసం కూడా అంతే కష్టపడ్డాడు. మరి ఇంత కష్టపడిన తర్వాత మీరు ఆ హీరోకి ఇవ్వాల్సిన గిఫ్ట్ ఏమిటి? సినిమా రిలీజ్ కదా, ఒక గ్రాండ్ రిలీజ్ పెట్టడం మీరు ఆయనకి ఇచ్చేటువంటి గిఫ్ట్. ఆ గిఫ్ట్ విషయంలో ఇలా జరిగినందుకు మీరు క్షమాపణలు చెప్పాలి కదా అని మాత్రమే మాట్లాడారు. అది నచ్చింది. హంబుల్గానే ఉన్నారు, ఎవరు అగ్రెసివ్గాను, లేకపోతే ఓవర్ స్టేట్మెంట్లు, లేకపోతే అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడటం, ఇలాంటి పనులు చేయాల. చాలా డిగ్నిఫైడ్గా ఉన్నారు. అదే పద్ధతిలో ఆయన కూడా తనకంటూ ఒక లిమిటేషన్, మనం చేయవలసిన పని మనం చేసాం, దానికి అయిపోయింది, మనం మూవ్ ఆన్ అయిపోవాలి, వేరే సినిమా కమిట్మెంట్ ఉంది అక్కడ. గోపీచంద్ మల్లేని ఆల్రెడీ మొదలైంది పని, అధికారికంగా అనౌన్స్మెంట్ వచ్చేసింది, పని మొదలైంది, పూజ చేసుకున్నారు. కాబట్టి ఇంకా కార్యక్రమంలోకి వెళ్ళిపోవాలి. అందుకని ఆయన డైరెక్టర్ని తొందర పెడుతున్నాడట. మనకు బయటకు వస్తున్న సమాచారం మేరకు గెటప్పులు ఏమిటి, అలాగే ఈ కథకు సంబంధించిన ఒక విషయం మనం ఇంతకుముందే రివీల్ చేశారు వాళ్ళే. అవును, ఈ సినిమాలో ప్రజెంట్ ఎరాలో నడుస్తూ కొంచెం చారిత్రక సందర్భాల్లోకి నడిచేటువంటి కథ కూడా దీంతో పాటు 2 టైం లైన్స్లో జరిగేటువంటి కథని ఒక టైం లైన్లో మనకి చెప్పబోతున్నట్టుగా ఒక అనుమానం వచ్చింది. అది మీరు సినిమాలో చూస్తే సర్ప్రైజ్ అవుతారు అని చెప్తున్నారు డైరెక్టర్ గారు. క్వీన్ అని ఒక క్యారెక్టర్ని రివీల్ చేశారు, నయనతారని. 4వసారి జత కట్టబోతుంది. అవును, 4వసారి జత కట్టడము ప్రత్యేక పాత్రలో. ఇక్కడ ఈయనతో ఏ క్యారెక్టర్ చేయించబోతున్నారు చారిత్రకంగా అనేది ఒక క్యూరియాసిటీ. ఇలా ఈ 2 దానికి సంబంధించిన గెటప్ ఏమిటి? మొన్న ఒకటి స్టాంప్ రిలీజ్ చేశారు, గెటప్ ఉంది, కాస్ట్యూమ్స్ కనుక అవన్నీ రెడీ చేయాలి కదా. మొత్తం ఆహార్యం సెట్ అయిన తర్వాత కదా, బొమ్మ మీద పేపర్లో బొమ్మ వరకే అది.
దాన్ని ఒక ఆహార్యం తీర్చిదిద్దటం అనేది మళ్ళీ వేరే గొడవ. ఈ క్యారెక్టర్ కోసం నాకు తెలిసి 10 కేజీలు తగ్గుతున్నారని కూడా విన్నాను బాలకృష్ణ గారు. 10 కేజీలు వెయిట్ తగ్గారని కూడా. అంటే డెడికేటెడ్గా క్యారెక్టర్ చేయాలనుకున్నప్పుడు తనని ఇన్స్పైర్ చేస్తే, క్యారెక్టర్ తనని ఇన్స్పైర్ చేస్తే దానికోసం ఏం చేయడానికన్నా సిద్ధపడిపోతాడు. కాబట్టి అలా తనని తాను మౌల్డ్ చేసుకుంటున్న సందర్భంలో అవతల వాళ్ళని తొందర పెట్టడం అనేది జరుగుతుంది. ఆయన టోటల్గా ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయిపోయాడు అనేది బయటకు వస్తున్న సమాచారం. అలాగే నయనతార గారికి కూడా ఈ సినిమా అయిపోయింది. చిరంజీవి గారితో చేస్తున్నటువంటి సినిమా నుంచి ఆవిడ సెలవు తీసుకుని దాదాపుగా అక్కడికి మూవ్ ఆన్ అయిపోయినటువంటి పరిస్థితి. లాస్ట్లో ప్యాచ్ వర్క్ చిన్న ప్రమోషన్ కార్యక్రమాలకు అటెండ్ అవుతారు. రెండోది ఆవిడ మీద ఇప్పటి వరకు ఉన్నటువంటి గొడవ ఏంటంటే ఆవిడ ఎప్పుడు ప్రమోషన్కి రారు అని. కానీ ఈ మధ్య వస్తున్నారు, అనిల్ గారు చేశారు, వస్తారు అనేటువంటి కాన్ఫిడెన్స్ని ఇచ్చాడు ఆయన. అవును. సో ఆ ప్రమోషన్ వర్క్ ఉంటుంది, ఈ షూటింగ్ ఉంటుంది. సో ఈ రెండు వ్యవహారాలతో ఆవిడ తెలుగు నేలతో అటాచ్ అయి ఉంది. ఇప్పుడు బాలకృష్ణ గారి సినిమా అక్కడ చిరంజీవి గారి సినిమా నుంచి బాలకృష్ణ గారి సినిమాకి షిఫ్ట్. బాలకృష్ణ గారి గెటప్ మీద దృష్టి కేంద్రీకరణ, అంటే ఈ హిస్టారికల్ మూమెంట్స్కి సంబంధించి, అంటే చారిత్రాత్మకమైనటువంటి కథకి సంబంధించిన పార్ట్ షూట్ అవుతుంది అనుకుంటున్నాను నేను ముందు. అది అయిపోయిన తర్వాత ప్రజెంట్ ఎరాకి వస్తారు. ఈ రెండు మ్యాచ్ చేస్తూ ఆయన ఏం చెప్పబోతున్నాడు తెర మీద అనేది ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్. ఈ టోటల్ వేగం ఏ లెవెల్లో ముందుకు నడిపిస్తారు అనేది. మ్యూజిక్ సిట్టింగ్స్ ఆల్రెడీ మొదలైపోయినాయని చెప్తున్నాడు ఆయన. తమన్ గారు నేను చెప్పేసి తమన్ ఆయన ట్వీట్ చేస్తాడు నేను పనిలో దిగాను అని. ఆయన పనిలో దిగాడు, బాలకృష్ణ గారు పనిలో ఉన్నారు, డైరెక్టర్ గారు ఆ మూడ్లోకి వెళ్ళిపోయి ఉన్నాడు. త్వరలో షెడ్యూల్ వేయటాన్ని కూడా వేగం చేయమని వీళ్ళు ఒత్తిడి పెడుతున్నటువంటి పరిస్థితి. డిసెంబర్లోనే మంచి షెడ్యూల్ పడిద్దంట. అవును. కాబట్టి సినిమా మొదలైపోతుంది, అఖండ రిలీజు, దానికి సంబంధించిన ఏ రకమైనటువంటి ఎమోషన్తోనూ ఆయన లేడు. అయిపోయింది. అంటే మన పని మనం చేసాం, వాళ్ళ పని వాళ్ళు ఎలా చేస్తారో చూద్దాం అనే మూడ్లో ఉన్నాడు ఆయన. ఓకే. సో ఆ సినిమా రిలీజ్ అవుతుంది, రిలీజ్ అయిన తర్వాత ఎలాగూ పాజిటివ్ వైబ్ క్రియేట్ అవుతుంది. ఆ మూడ్లో ఈ సినిమా ట్రావెల్ చేయాలి. అది క్రియేట్ చేసినటువంటి ఒక బేస్మెంట్ మీద ఒక నిర్మాణం జరపాల్సిన ఆవశ్యకత ఉంది ఈ సినిమాకి. అందుకని ఈ సినిమా మీద ఇంకొంచెం ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాడు ఆయన. కొత్త తరహా కథ, తనకి ఒక డ్రీమ్స్ ఉన్నాయి కొన్ని. అంటే చారిత్రాత్మకమైనటువంటి పాత్రలు చేయాలి, పౌరాణిక పాత్రలు చేయాలి, కాస్ట్యూమ్ డ్రామా అంటే చెలరేగిపోవటం అనేది ఆయనలో ఉంది. అందుకని ఈ కాస్ట్యూమ్ డ్రామా అనేది అట్రాక్ట్ చేసింది బాలకృష్ణని. అందుకని ఎక్కువ క్యూరియస్గా ఉన్నాడు ఇప్పుడు ఈ సినిమా మీద. ఓకే. ఆయన క్యూరియాసిటీ లెవెల్స్ ఆ రేంజ్లో ఉన్నప్పుడు దాన్ని ఇంకొంచెం పెంచి ఎన్హాన్స్ చేసి వాడుకోవాల్సిన బాధ్యత ఆయనది, డైరెక్టర్ది. ఇవి రెండు ప్రాపర్గా జరిగితే మరొక హిట్తో, అంటే రెండో హ్యాట్రిక్కి అంకురార్పణ చేస్తున్న సినిమా అదైతే దాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి సినిమాగా ఇది ఉండబోతోంది. ఓకే. టైటిల్ ఇంకా చెప్పలేదు కాబట్టి మనం దాని గురించి విడిగా మాట్లాడుకుందాం. ఎస్. ఏదైనా బాలకృష్ణ గారు వేగంగా ఉన్నారు, స్పీడ్గా ఉన్నారు, ఆయన పనిలో ఉన్నారు, ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేవు, ఆయన హ్యాపీగా సినిమాలు చూసుకుంటున్నాడు. కాబట్టి ఈ సినిమా మీద అంటే అభిమానులు కూడా నెమ్మదిగా అఖండ ఫీవర్ ఇంకా ఉంటుంది, అలాగూ 2 రోజులు ఉంటుంది. ఆ 2 రోజుల తర్వాత ఇమ్మీడియట్గా ఈ సినిమా వైపు మూవ్ ఆన్ అయిపోవటమే. ఓకే. థ్యాంక్ యూ.